నమస్తే. స్ట్రెస్ వల్ల మోకాలు నొప్పులొస్తున్నాయి అనేసి మనం వీడియోలు చేసినాం ఇంతకుముందు. అరే! స్ట్రెస్ వల్ల మోకాలు నొప్పులు ఎట్లొస్తాయి? మైండ్‌కి, మోకాళ్ళకి ఏమైనా తేడా ఉందా? సరే బరువు ఎక్కువ ఉండడం వల్ల వస్తాయి అంటే ఓకే. నిద్ర సరిగ్గా లేకపోతే ఓకే. మళ్ళా వేరే ఏమైనా రోగాలు ఉన్నాయంటే ఓకే. మళ్ళా దాని తర్వాత ఎక్కువ మీరు కరెక్ట్‌గా వాకింగ్ చేస్తలేరంటే మోకాలు నొప్పులొస్తున్నాయంటే ఓకే. కానీ స్ట్రెస్ వల్ల రావడం ఏంది అనేసి చాలామంది కామెంట్‌లో చేసిండ్రు. అయితే ఏమైతది మీరు చూడండి. ఒక పేషెంట్ మన దగ్గర మోకాలు నొప్పులతోటి వచ్చిండ్రు. బాధ పడుకుంటా. అసలు నడవడానికి గూడా వస్తలేదు. ఇట్లా గోడ పట్టుకొని నడుస్తున్నారు. మోకాల్లో అంత నొప్పి ఉంది. లేకపోతే ఎవరైనా పట్టుకొని తీసుకొని రావాలి. అయితే ఆ కండిషన్‌లో వచ్చిండ్రు. ఆ పేషెంట్‌కి ఉన్న కండిషన్ ఏంది తెలుసా? ఆ పేషెంట్‌కి శరీరం మీద మళ్ళా సోరియాసిస్ ఉంది. ఇప్పుడు సోరియాసిస్ అంటే ఏంది? ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రావడానికి కారణం ఏముంటది? వంశపరంగా ఉంటది. లేదంటే స్ట్రెస్ వల్ల ఉంటది అనేసి టెక్స్ట్ బుక్‌లో రాసి ఉంటది. హారిసన్స్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్‌లో రాసి ఉంటది. అంటే నేను చెప్పింది గాదు. అయితే దానివల్ల ఏమైతది సోరియాసిస్ వల్ల? ఊకే గోక్కోవడం, లీజన్స్ అవ్వడం, దాంట్లో గూడా మళ్ళా రకాలుంటాయి. అయితే ఆ ప్రాబ్లమ్ ఉంది. ఒక్కసారొస్తే మళ్ళా తగ్గదు అనేసి అంటారు. అది ఉంది ఈ పేషెంట్‌కి. కానీ ఈ పేషెంట్‌కి ఆ సోరియాసిస్ ఉండడంతోటి సోరియాసిస్ చర్మం మీద ఆగలేదు. సోరియాసిస్ వల్ల మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. అంటే సోరియాసిస్ మోకాలు మీద వచ్చింది అని అనుకోండి మీరు. అట్లా ఏమైపోయింది పేషెంట్‌కి? పేషెంట్‌కి బాధ. నడవనీకి వస్తలేదు. డిఫార్మిటీలు గూడా స్టార్ట్ అయిపోయినాయి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగానే కనిపిస్తదిది. స్ట్రెస్ ఏముంది? ఆ పేషెంట్‌కి 36 ఏండ్లున్నప్పుడు ఇద్దరు పిల్లలుండే. వాళ్ళ ఆయన చనిపోయిండు. హౌస్ వైఫ్ లాగా ఉండే. పిల్లలకి చూసుకోవడానికి ఎవరు సపోర్ట్ ఇస్తలేరు. చుట్టాలేమో టైంకి హ్యాండ్ ఇచ్చిర్రు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరు లేకుండా సొంతంగా ఎట్లనో కష్టపడి ఆ పిల్లల్ని పైకి తీసుకొనొచ్చిండు. ఆల్మోస్ట్ 10 ఏండ్లు కంటిన్యూ స్ట్రెస్ ఉండే. అంటే తిననీకి గూడా ఆలోచించాలె. పిల్లలకి గూడా ఒకటే పూట పెట్టడం. ఈ పేషెంట్ అస్సలకి ఒక్క పూట గూడా తినకపోవడం. ఒక రోజు, 2 రోజులు అట్లాంటి దాని నుంచి పిల్లల్ని మంచి స్థాయికి తీసుకొచ్చి సెట్ జేషుడు వరకు. అయితే ఎన్ని ఇయర్స్ టెన్షన్ ఉంటది. ఆ స్ట్రెస్‌లో ఏమైపోయింది? నిద్ర సక్కగా రాకపోవడం. ఆ! మళ్ళా దాని తర్వాత పీరియడ్ ప్రాబ్లమ్స్ అవ్వడం. మళ్ళా దాని తర్వాత బీపీ ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం. మళ్ళా దాని తర్వాత ఇట్లా ఒక్కదాని తర్వాత ఒకటి, ఒక్కదాని తర్వాత ఒకటి. అట్లా సోరియాసిస్ కూడా వచ్చింది పేషెంట్‌కి. సోరియాసిస్‌తోటి బాధపడితే మళ్ళా ఇప్పుడు తగ్గదు అని అన్నారు. కానీ ఏంది? ఈ సోరియాసిస్ మోకాళ్ళ మీద గూడా ప్రాబ్లమ్ ఏషింది. నిల్చోనీకి వస్తలేదు పేషెంట్‌కి. ఒక 2 నిమిషాలు నించుంటే ఖతం బర్ఖాస్ మొత్తం నొప్పి, నొప్పి, నొప్పి. ఎవరో సూదులు తీసుకొని మోకాల్లో గుస్తుండ్రు అట్లా నొప్పి అయితది. అయితే స్ట్రెస్ అట్లా గూడా కారణం అయితది మోకాలు నొప్పులకి. వేరే కారణాలు ఇంతకుముందు వీడియోలో చెప్పిన నేను. దీనివల్ల గూడా అయితదనేసి. అయితే ఈ పేషెంట్‌కి మనం ఏం చెప్పినాము? మీరు డైలీ స్నానం చేసుకున్నంక మీరు మొత్తం బాడీ వైప్ జేసుకుంటారు గదా! ఆ టైంలో బాడీ వైప్ చేసే ముందు మీరు కొబ్బరి నూనె పెట్టండి బాడీకి. కొబ్బరి నూనె పెట్టి దాని తర్వాత మీరు టవల్ తోటి తుడుచుకోండి. కొబ్బరి నూనె చాలా మంచిగా హెల్ప్ చేస్తది సోరియాసిస్ పేషెంట్స్‌కి. ఈ పేషెంట్‌కి గూడా అదే జెప్పినాం. కొద్ది వరకు కాదు చాలా వరకు హెల్ప్ కూడా చేసింది. ఇచ్చింగ్ ఎక్కువ అవ్వకుండా, ఆ! ఎక్కువ ఆహ్, లీజన్స్ పెద్దగా అవ్వకుండా హెల్ప్ చేసింది. మళ్ళా దాంతో పాటు హోమియోపతి మందులిచ్చినాం. హోమియోపతి మందులివ్వడం ఏమైంది? మోకాలు నొప్పులు తగ్గినాయి. సోరియాసిస్ గూడా తగ్గింది. అంటే జెప్తారు సోరియాసిస్ వచ్చిందంటే ఇంకా తగ్గదు అనేసి. కానీ హోమియోపతి వైద్యంలో ఆ పవర్ ఉంటది. సోరియాసిస్ పూర్తిగా తగ్గించడానికి. ప్లస్ మీ చర్మం మీద గూడా క్రాక్స్ అయితున్నాయి. ఇప్పుడు వింటర్ సీజన్ గూడా ఉంది. అట్లా క్రాక్స్ అయితున్నాయి. లేకపోతే సోరియాసిస్ ఉంది, ఎగ్జిమా ఉందంటే స్నానం చేసినంక మీరు కొబ్బరి నూనె పెట్టి దాని తర్వాత టవల్ తోటి తుడుచుకోండి. మీకే రిలీఫ్ అనేది తెలుస్తది. అండ్ వెరీ ఇంపార్టెంట్‌లీ ఇప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నా మీకు కొద్దిగా నొప్పి రిలీఫ్ అవ్వాలి అంటే మీరు కెల్కేరియా ఫ్లోర్ అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది. కెల్కేరియా ఫ్లోర్ ఇది 0/3 పొటెన్సీ. మీరు పొద్దుగాల 10 గోళీలు, పొద్దునకి 10 గోళీలు ఏసుకోండి. మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటది. దాని తర్వాత మీకు మోకాలు నొప్పులు పూర్తిగా తగ్గిపోవాలి అంటే మీరు సంప్రదించొచ్చు. నమస్తే.